ఈ సమయంలో తెలంగాణలో మీడియా, ముఖ్యంగా కొంతమంది మహిళా జర్నలిస్టులు ఈ అంశాన్ని ఆధారం చేసుకొని రావణ్ మీదవే కాకుండా ఇలాంటి అరెస్టులు మంచిది కాదని చెప్పిన మహిళా జర్నలిస్టుల మీద చేస్తున్న వ్యాఖ్యలు, వరుస వీడియోలు, ఇది ఒక విధమైన ఎంబెడెడ్ రిపోర్టింగ్ అంటారు. అంటే యుద్ధాల్లో విలేకరులను, రిపోర్టర్స్ను, వార్ రిపోర్టర్స్ను మిలిటరీ యూనిట్స్కే జత చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళే వాళ్ళకు రక్షణ, భద్రత అన్నట్టుగా. ఇక్కడ తప్పకుండా బీజేపీ, ఆర్ఎస్, సంఘ పరివార్ వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళ మాటలు, ఖచ్చితంగా భాష కానీ, ఉదాహరణలు కానీ, విమర్శలు కానీ అవన్నీ వీళ్ళు చెప్తున్నవి అచ్చంగా వాళ్ళు చెప్పేవే. ఆరోపణలు కాదు ఇక్కడ, భాషా పదాలు పూర్తిగా అవే. అంటే ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. కొన్ని మరీ దుర్భరమైన, అసభ్యమైనవి ఉన్నాయి. వాళ్ళది అసభ్యమని వీళ్ళు కూడా దాదాపు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ ధోరణి మాత్రం మంచిది కాదు. రెండోది, వీళ్ళని ముందు పెట్టుకొని ఈ విధంగా చేయాలనుకునే రాజకీయం కూడా సరైనది కాదు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాడులు అనేక రకాలుగా జరుగుతాయి. ఒకటేమో అధికారాన్ని, లేకపోతే బలాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించి చేయటము. రెండవది మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటము. అసలు ఏమీ సంబంధం లేని, కనిపించని పరోక్ష పద్ధతుల్లో వెంటబడటము. వాళ్ళు ఒక విధంగా చాలా అవమాన భారానికి గురయ్యే అంశాలు పెట్టడము. ఇవన్నీ ఒక దశల వారీగా జరుగుతుంటాయి. మతపరమైన, కులపరమైన కోణాలు తీసుకురావటము, లేకపోతే వాళ్ళు ఎవరి దగ్గర ఎవరితోనో చేతులు కలిపారని చేయటం. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో చేస్తుంటారు. ఇప్పుడు ఈ కేసులో ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని తిట్లు లేదా ఇన్ని గొడవలు ఎక్కడ భరిస్తాం? కేసులు కూడా కాక నేను చెప్పేది ఇంకెందుకు వచ్చేది మనకని అనుకోవాలని. అంటే ఒక విధంగా విమర్శలు చేసేవాళ్ళనండి, ప్రశ్నించేవాళ్ళనండి, వాళ్ళు అదృశ్యమైపోవాలి, ఎవరు ఎదురు ఉండకూడదని. దానికోసం ఇది పెంచినట్టుగా ఉంది. కానీ ఇందులో మహిళలను ముందు పెట్టుకొని వాళ్ళతో మొత్తం తమ వాణి వినిపించటమే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరిది ఇందులో కులం అనేది పదే పదే ముందుకు రావటం. జడ శ్రావణ్ ఇందాక ఒక మాట చెప్తున్నారు. ఏమని అంటే, వైసీపీ వాళ్ళు ఏదో జనసేన చేస్తున్న కుట్ర అని, జనసేనకు కాపులలో మద్దతు పెంచడానికి, కాపులు ఎక్కువగా ఉన్న చోటే ఈ కేసులు పెడుతున్నారు. ఎక్కడ కేసు పెడుతున్నారు, ఎక్కడ తీసిపోతున్నారు, ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతుంది. అలా జరిగిన తర్వాత స్టేషన్ల మీద వాళ్ళు కనుక వెళ్ళి దాడి చేస్తే కాపులు వైసీపీలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది మేమే చేసామని చెప్పడం కోసం మమ్మల్ని చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఆయన ఆరోపణలు చేస్తున్నారు. శ్రవణ్ వీటిని గట్టిగా ఖండిస్తున్నారు. మేము పౌర హక్కులు, ప్రాణ రక్షణ వీటి గురించి అందరిని అడిగినట్టే మిమ్మల్ని అడిగాం, కానీ మీరు లేనిపోని కులము, కుట్ర ఇలాంటి థీరీస్ అన్ని తీసుకురాకండి, ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి అని ఆయన చెప్తున్నారు. ఏదైనా సాయికృష్ణ కేసు నుంచి క్రాంతి, ఇప్పుడు రాయ్ ఈ కేసు, రావణ్ కేసు, వీటన్నిటిలో కూడా కుల మత కోణాలు చాలా తీవ్ర స్థాయిలో ముందుకు తేవటం కూడా ఒక రాజకీయ కుట్ర అని నేను అంటలేదు, కానీ ఒక రాజకీయ వ్యూహం ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న జనసేన మంత్రులందరూ వరుస పెట్టి దాడులు చేసిన తీరు కనుక చూస్తే, ప్రకాష్ రాజ్ కావాలని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు అని ఆయన రావణ్తో మాట్లాడారని, ఎప్పటివో బహుశా అది వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పటిది కావచ్చు, దానికి సన్నాహంగా ముందు వెనక మాట్లాడుకున్నది కావచ్చు, దాంతో వేరే విషయాలన్నీ కలిపి వీడియో ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు, చక్కర్లు కొడుతూ ఉంది. అది ఇలాంటి ధోరణులు కూడా మంచిది కాదు. లీగల్గా అప్రజాస్వామికమైన కేసులు పెట్టడం కానీ, దుష్ప్రచారాలు చేయడం కానీ, లేనిపోని కుట్రలు ఏవో జరిగాయని సృష్టించడం కానీ, ఇది చట్టబద్ధంగా మీరు పెట్టేది నిలబడుతుందా లేదా న్యాయస్థానం చూస్తుంది. విమర్శలు ఎప్పుడు ఉంటాయి. విమర్శించిన వాళ్ళందరూ వ్యతిరేకులు, ఏదో మరొకరికి సంబంధించిన వాళ్ళు అని నమ్మించాలనుకోవటం
తీవ్రమైన అంశం. ఎవరిని ఎవరు దాచిపెట్టగలరు ఈ సోషల్ మీడియా యుగంలో, ఇంత విస్తృతమైన చోట. కాబట్టి ఈ సమస్య పక్కదో పట్టకుండా చూడాలి. హైకోర్టు ఉపశమనం ఇస్తుందని మనం ఆశించాలి.